అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో వైసీపీ అధినేత జగన్ బిగ్ స్కెచ్ వేస్తున్నారు. కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ వైసీపీ ఒక బిగ్ ప్లాన్ కి తెరలేకపోతోంది. హస్తంలో సీనియర్ నేతల్ని వైసీపీలోకి లాగే ప్లాన్ చేస్తోంది. ఇక వైఎస్ఆర్ తో అనుబంధం ఉన్నటువంటి నేతలందరిపైన ఫోకస్ పెట్టారు జగన్. 2029 ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలని జగన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్యాన్ గూట్కి మాజీ మంత్రి శైలజనాథ్ చేరిపోయారు. ఫ్యాన్ పార్టీలో ఆయన చేరిపోయారు. ఆయన గతంలో ఏపీ పిసిసి అధ్యక్షుడు కూడా పనిచేశారు. శైలజనాథ్ చేరడంతో మరింతగా ఈ వార్తకి బలమిచ్చే విధంగా ఉంది. ఫ్యాన్ పార్టీలో మరికొంతమంది వైఎస్ఆర్ అభిమానుల్ని, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్ని చేర్చుకొని 2029 ఎన్నికలకి ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలని జగన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అదే వరుసలో ఉండవల్లి అరుణ్, రఘువీరారెడ్డిని కూడా ఆయన పార్టీలో చేర్చుకోబోతున్నట్టు వార్త ఒకటి ఇప్పటికే మంత్రాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు పల్లం రాజు, హర్ష కుమార్ పేర్లు కూడా వినబడుతున్నాయి. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల కొనసాగుతున్నారు. రాజకీయంగా కూడా జగన్ ని చాలా విభేదిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగతంగా కుటుంబ విషయంలో కూడా తనకు వాటా ఇవ్వకుండా జగన్ పెద్ద మొత్తంలో తనపై ఆరోపణలు చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. నిన్న మొన్న విజయమ్మ కూడా జగన్ అన్ని రాజకీయ ఉద్దేశంతోనే కేసులు పెడుతున్నారు, రాజకీయ దురుద్దేశం ఆయనకుంది, తల్లి చెల్లి పైన అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవాలు. తన భార్య జగన్ ఇద్దరూ కలిసి మా పైన కుట్రలు పన్నుతారంటూ కూడా విజయం మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ వేస్తున్న స్కెచ్ చూస్తే అందరికీ దిమ్మ తిరుగుతోంది. చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమ పార్టీలో కలుపుకునే పనిలో ఉన్నారు. ఆయన మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏపీపీసీ అధ్యక్షురాలుగా షర్మిల వచ్చిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉంది అనే ఓ చర్చ జరుగుతోంది. అంతలోనే జగన్ స్కెచ్తో అది తారుమారే అవకాశం ఉందా? దీనిపైన షర్మిల రియాక్షన్ ఏంటి చేరికల పైన? అంటే శైలజానాథ్ ఒకళ్ళే ప్రస్తుతానికి కాంగ్రెస్ని విడి వైసీపీలో జాయిన్ అయ్యారు. దాని మీద ఇప్పటి వరకు షర్మిల అయితే మాట్లాడలేదు, ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు వైసీపీ వ్యూహం, ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ వ్యూహం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ని వైసీపీలోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డితో 2004 అంతకుముందు నుంచి రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి ఆయనతో ట్రావెల్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ని వైసీపీలోకి తీసుకురావడం ద్వారా పార్టీని స్ట్రెంథనింగ్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్లుగా అధికారం లేదు, కనీసం ఎక్కడ కూడా ఓటు బ్యాంక్ కూడా లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు వైసీపీలోకి వచ్చి ఏం చేస్తారని ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో దానికి జగన్ నుండి వైసీపీలో వస్తున్న ప్రధాన ఆన్సర్ ఏంటంటే వైసీపీలో యువ క్యాడర్, యువ నాయకత్వానికి పెద్దగా లోటు లేదు, యువకులు ఎక్కువగా ఉన్నారు. కానీ సీనియర్లు చాలా కొదవ అనేది వైసీపీలో చాలా తక్కువ కొదవ ఉంది. ముఖ్యంగా అటు విజయసాయి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత కొంత పార్టీలో సీనియర్ల కొరత కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి కుటుంబంతో ట్రావెల్ అయినటువంటి, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా పనిచేసి కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళని వైసీపీలోకి తీసుకురావాలని జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే మాజీ మంత్రి శైలజనాథ్ని రీసెంట్గా వైసీపీలోకి చేరారు. పూర్తిగా అంటే కాంగ్రెస్ మీద ఎక్కడ విమర్శలు చేయకోకుండా వైసీపీలోకి వెళ్ళారు శైలజనాథ్. కేవలం కూటమి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ పాలన సరిగా లేదు, దాన్ని ప్రశ్నించడానికే నేను వైసీపీలో చేరానంటూ శైలజనాథ్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉన్న మరికొంతమంది సీనియర్స్ని వైసీపీలోకి తీసుకురావాలనేది జగన్ వ్యూహంగా కనబడుతుంది. దానిలో భాగంగానే మాజీ మంత్రి రాజశేఖర రెడ్డితో ఎంతో అనుబంధం ఉన్నటువంటి మాజీ మంత్రి రఘువీరారెడ్డితో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్, 2 సార్లు ఎంపీగా పనిచేసిన, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్, సీనియర్ పొలిటీషియన్ పల్లం రాజు, అదేవిధంగా అమలాపురం నుండి 2 సార్లు ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి జీవి హర్ష కుమార్, వీళ్ళ నలుగురు పేర్లు ప్రస్తుతానికి వినబడుతున్నాయి. వాస్తవంగా ఈ నెల 16న ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వైసీపీ అఫీషియల్ గ్రూపుల్లో కూడా ఈ చర్చ నడిచింది. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటి వరకు ఆ చేరిక మీద క్లారిటీ ఇవ్వలేదు. కానీ అది జరిగిద్దా జరగదని ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది సీనియర్లు పల్లం రాజు కానీ, రఘువీరారెడ్డి కానీ, లేకపోతే జీవి హర్ష కుమార్ ఇలాంటి వాళ్ళంతా కూడా తిరిగి వైసీపీ గూటికి రాబోతున్నారని తెలుస్తుంది. దాని ద్వారా పార్టీలో యువత అదేవిధంగా సీనియర్తో బ్యాలెన్స్ చేసుకుని 2029 ఎన్నికల్ని ఫేస్ చేయాలని జగన్ ఆలోచన చేస్తున్నట్టు
తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు వస్తే కనుక ప్రతిపక్షాల మీద తన మాటల దాడితో ఆ విమర్శలాస్త్ర చేయొచ్చు, ప్రశ్నించవచ్చు అనే ఆలోచన జగన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటివరకు అంటే కాంగ్రెస్ 2014లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యక్తిగత అభిప్రాయాలు అనాలిసిస్లు మాత్రమే చెబుతున్నారు తప్పించి ఎక్కడ కూడా ఏ పార్టీకి స్టాండ్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు వైసీపీలో అధికారికంగా చేరి ఆయన 2029లో పోటీ చేయడం, లేకపోతే వైసీపీలో కీలకంగా ఒక సలహాదారుడిగా ఉండే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు మిగతా కాంగ్రెస్ సీనియర్లు కూడా తీసుకొచ్చి స్థానికంగా అక్కడ కేడర్ను బలపరచడం, కాంగ్రెస్ ఉన్నటువంటి ఓటు బ్యాంకు తీసుకురావాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఎటువంటి చర్చ లేదు, ఇప్పుడున్న రోజుల్లో పెద్దగా పదవులు వచ్చే అవకాశం కూడా లేదు. ఉన్న ఫలంగా ఏపీకి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి శైలజనాథ్ ఏ హామీతోని, ఏ ఒక్క డిమాండ్తోని వైసీపీలో చేరినట్టు ఎలా భావించాలి? అంటే ఒకటి షర్మిల వచ్చిన తర్వాత కొంత క్యాడర్లో ఉత్సాహం వచ్చిన మాట వాస్తవమే, కానీ ఎన్నికల రిజల్ట్లో మాత్రం అది పెద్దగా కనిపించలేదు. 2019-14లో కాంగ్రెస్కి ఎలాంటి ఫలితాలు వచ్చాయో షర్మిల వచ్చినటువంటి తర్వాత కూడా అదే ఫలితాలు వచ్చాయి, పెద్దగా మార్పు లేదు. అదేవిధంగా 2029లో కూడా మార్పులు ఉంటాయని భావించినటువంటి నేతలందరూ కూడా దూరం అయ్యే పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. ముఖ్యంగా శైలజనాథ్ అదే కారణంతో వైసీపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుండి అనంతపురం జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుండి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుండి పోటీ చేయడం, రెండోది ఇప్పటి నుంచే పార్టీలోకి వెళ్ళడం ద్వారా పార్టీలో బలం పెంచుకోవడం, కేడర్ను పెంచుకోవడం, ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని అక్కడ పనిచేసుకోవడం వంటి అంశాలన్నీ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకుని శైలజనాథ్ చేరారు. రెండోది కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఉనికి ఉండే అవకాశం లేదనేది భావించారు. ఈ కోణంలోనే ఇప్పుడు మిగతా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కూడా అదే ఆలోచన చేసి జగన్ కనుక ఆహ్వానిస్తే వెళ్లే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి షర్మిల వచ్చిన తర్వాత కూడా పెద్దగా అంటే రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షంలోనూ అధికార పార్టీగా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. అయితే భవిష్యత్తులో 2026-27లో రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఆ కారణాలు కూడా చూసుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు వైసీపీలో చేరే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వెళ్ళడం ద్వారా, అంటే ఎన్నికల ముందు వెళ్ళడం కంటే ఇప్పుడే వెళ్ళడం ద్వారా పార్టీలు కొంత బలంగా ఉండడం, రెండోది నియోజకవర్గాలు ఎంచుకుని అక్కడ పనిచేసుకోవడం, 2029 ఎన్నికల్ని ఈజీగా ఫేస్ చేయడం అనే కారణాలను చూసుకుని కాంగ్రెస్ నేతలు వైసీపీలోకి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. రెండోది వైసీపీ కొంత సీనియర్ల కొరత ఉంది కాబట్టి ఆ కొరతను కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డితో ట్రావెల్ చేసినటువంటి నేతలను తీసుకొచ్చి పూర్తిగా కొంత చేయొచ్చు అనేది వైసీపీ వ్యూహంగా కనబడుతుంది. మరి చూడాలి, మనం చెప్పినటువంటి లిస్టులో ఎంతమంది వైసీపీలోకి వస్తారు, ఎంతమంది దూరంగా ఉంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రఘువీరారెడ్డి అయితే అంతకుముందు చాలాసార్లు వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ ఆయన చేరలేదు. పల్లంరాజు కూడా గతంలో ప్రచారం జరిగింది కానీ ఆయన కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇది ఎంతవరకు వాస్తవం అవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మనోజ్ రైట్ రాజేష్. సో మొత్తం మీద షర్మిల పైన జగన్ బిగ్ స్కెచ్ వేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిలకి దిమ్మ తిరిగిపోయేలా తమ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు తమ వైపు తిప్పుకునేందుకు జగన్ మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే శైలజనాథ్ ఏపీ మాజీ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి శైలజనాథ్ని వైసీపీలో చేర్చుకున్నారు. ఇంక ఇదే కోవలో చాలా మంది సీనియర్ నాయకుల పేరు వినబడుతున్నాయి. వైఎస్ఆర్తో చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులను కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి కొంతమంది నాయకులను తన పార్టీలో చేర్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో వైసీపీకి ఘోర పరాజయంతో పాటుగా చాలామంది సీనియర్ నాయకులు, ముఖ్యంగా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి, బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా పార్టీని వీడుతున్నారు. ఆ స్థానాల్ని భర్తీ చేసేందుకు సీనియర్ నాయకుల పైన స్కెచ్ వేసుకొని జగన్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా శైలజనాథ్ జాయిన్ అయ్యారు. మరికొంతమంది పేర్లు కనుక మనం పరిశీలిస్తే ఉండవల్లి అరుణ్ కుమార్, రఘువీరారెడ్డి, పల్లంరాజు, హర్ష కుమార్ల పేర్లు కూడా వినపడుతున్నాయి. మరి ఇప్పటివరకైతే షర్మిల ఎక్కడ దీనికి సంబంధించి రియాక్ట్ అయిన సందర్భాలు అయితే లేవు. కానీ ఈ సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా తన పార్టీలో చేర్చుకోవడం వెనుక జగన్ అటు షర్మిలాని దెబ్బతీయవచ్చు, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీ సీనియర్ నాయకుల్ని తమ పార్టీలో కనుక చేర్చుకుంటే రానున్న రోజుల్లో 2029 ఎన్నికల్లో అటు టీడీపీని, జనసేన, బీజేపీ లాంటి ఎంత పెద్ద పార్టీలు వచ్చినా కూడా కొంత క్షేత్రస్థాయిలో సీనియర్ల యొక్క చాతుర్యం, సీనియర్ల యొక్క వ్యూహం కొంత ఫలిస్తుందని ఒక ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి చూద్దాం ఎంత మేరకు ఇది వర్కౌట్ అవుతుందనేది. ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా చేరుతారనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.